అదనంగా పంట వేయడం ఒక ఎత్తు అయితే, ఒక నెల తరువాత ఏదైతే కృష్ణా, గుంటూరు కొన్ని జిల్లాల అధ్యక్ష ఒక నెల తరువాత పంటలు వేస్తారు. వర్షాలు విపరీతంగా పడ్డాయి. 20 రోజుల మధ్యలో డ్రై స్పెల్ వచ్చింది. వాళ్ళు ఎప్పుడైతే వర్షాలు బాగా పడ్డాయో అందరూ వరి నాట్లు వేయడం ప్రారంభించారు. ఆ డిమాండ్ పెరిగింది. ఇంకొక సమస్య, గుంటూరు జిల్లాలో మొత్తం నాట్లేశారు అధ్యక్ష. మొదటి ఫేజ్ అంతా యూరియా సప్లై చేశాం. ఎప్పుడైతే భారీ వర్షాలు పడ్డాయో మొత్తం పొలాలన్నీ మునిగిపోయి వేసినటువంటి యూరియా అంతా పోయింది. మళ్ళీ వాళ్ళకి ఎక్స్ట్రా డోస్, బూస్టర్ డోస్ కావాలని వాళ్ళు అడిగారు అధ్యక్ష. దీనికి తోడు హార్టికల్చర్ పంటలకి విపరీతంగా యూరియా డిమాండ్ పెరిగింది. దీని అన్నింటికంటే రైతులు యూరియా 3 పర్యాయాలు వేస్తారు అధ్యక్ష. మొదటి ఫేజ్లో ఎకరాకి 25 కేజీలు, రెండో ఫేజ్లో 25 కేజీలు, మూడో ఫేజ్లో 25 కేజీలు ఒక ఎకరాకి వేస్తారు అధ్యక్ష. ఎప్పుడైతే ఈ పేపర్లో వచ్చిందో, సోషల్ మీడియాలో వచ్చిందో, ఈ సమస్యలన్నీ వచ్చాయో వాళ్ళు ఆందోళన చెంది ఒకేసారి 3 విడతలకు కావాల్సినటువంటి యూరియా తీసుకోవడం ప్రారంభించారు అధ్యక్ష. దీనికి తోడు రబీలో కూడా 9,50,000 మెట్రిక్ టన్నులు కేంద్ర ప్రభుత్వం రబీకి సపరేట్గా కేటాయించింది. ఆ కేటాయింపులు రబీలో సప్లై చేస్తాం. కానీ ఇప్పుడే రేపు రబీకి దొరకదేమని ఆందోళన చెంది రబీకి కావాల్సినటువంటి యూరియా కూడా కొంతమంది తప్పు పట్టడం లేదు, ఆందోళన చెంది నిల్వ చేసుకోవడం వల్ల ఈ సమస్య వచ్చింది అధ్యక్ష. 10 రోజుల్లో మళ్ళీ ముఖ్యమంత్రి గారు అధ్యక్ష ఎప్పుడూ చూడలేదు ఈ 14 మాసాల్లో ఒక వాట్సాప్ యాప్ పెట్టుకొని చిన్న దగ్గరలో మంచైనా చెడైనా చిన్న యాంటీ ఐటెం వచ్చినా, ఎక్కడ లాస్ ఉందన్నా, ఎక్కడ తక్కువ ఉందన్నా ప్రత్యేకంగా పర్యవేక్షించడమే కాదు, ఎప్పటికప్పుడు కేంద్రంలో ఉన్నటువంటి రసాయనాల శాఖ మంత్రి నడ్డా గారితో మాట్లాడి మన దానికంటే ఎక్కువగా సప్లై తెచ్చుకొని ముఖ్యమంత్రి గారు సూచనలు సలహాలతో ఇప్పుడు ఎరువుల సమస్య, యూరియా సమస్య అధిగమించారు. అయితే మనం కేంద్ర ప్రభుత్వం అడుగుతుంటే ఇస్తుందని చెప్పి ఎంత కావాలంటే అంత తెచ్చుకొని మనం ఆ యూరియాని పొలంలో వేస్తే మన పరిస్థితి ఏంటి, మన భవిష్యత్తు ఏంటి? మనకు కూడా విపరీతమైనటువంటి జబ్బులు వచ్చి చనిపోయే పరిస్థితి వస్తుంది. దయ ఉంచి రైతులకి ఎవరు ఆందోళన చెందవలసిన అవసరం లేదు. ఇప్పటికే 6.22 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం కాగా 7.86 లక్షల మెట్రిక్ టన్ను యూరియా అందుబాటులో ఉంచాం. ఇప్పటికే 6,90,000 మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా చేశాం అధ్యక్ష. ఇంకా 97,000 మెట్రిక్ టన్నుల యూరియా ఇటు షాపుల్లో కానీ, అటు ఆర్ఎస్కేల్లో కానీ, డీలర్ల దగ్గర కానీ సిద్ధంగా ఉంది. కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చాం. ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు మేమే పెడతాం. ఒక ఆర్ఎస్కేలో ఉండి ఒక ఆర్ఎస్కేలో లేకపోతే వాళ్ళ దగ్గరికి వెంటనే ట్రాన్స్పోర్ట్ చేయమని చెప్పాం. ఒక జిల్లాలో ఉండి ఒక జిల్లాలో లేకపోతే జిల్లా నుంచి జిల్లాకు కూడా మార్చుకొని ఎక్కడ యూరియా సమస్య లేకుండా చేయమని చెప్పాం అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడడం వల్ల మళ్ళీ 2.10 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా రాష్ట్రానికి కేటాయించారు అధ్యక్ష. గత 10 రోజుల్లోనే 1,00,000 మెట్రిక్ టన్నుల యూరియా రాష్ట్రానికి చేరుకుంది. మరొక 15 రోజుల్లో ఇంకొక 1,10,000 మెట్రిక్ టన్నుల యూరియా మన రాష్ట్రానికి వస్తుంది. ఎవ్వరూ ఆందోళన చెందవలసిన అవసరం లేదు. అందరికీ యూరియా ఇస్తాం. మీరందరూ కూడా సహకరించమని చెప్పి కోరుతున్నాం. రేపు భవిష్యత్తులో ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు, విపరీతం వస్తుంది, ఏమవుతుందో తెలియటం లేదు, లెక్కకు అందడం లేదు. అందుకే నెక్స్ట్ రబీ నుంచి ఈ క్రాప్ ఆధారంగా ఆధార్ కార్డు అనుసంధానం చేసి ఏ రైతు పంట పెడుతున్నాడు, ఏ రైతుకి ఎంత యూరియా కావాలి, అవసరమైతే డోర్ డెలివరీ చేసేనే ఇద్దాం. మనం ఒక పద్ధతి మీద యూరియా ఇవ్వకపోతే మొత్తం భూములన్నీ పోయి
క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని స్పష్టంగా ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు. ఆ ఆదేశాల ప్రకారం రేపు రబీ నుంచి ఆ విధంగా చేస్తాం అధ్యక్ష. మాట్లాడితే నేను రైతు సేవా కేంద్రాలు పెట్టాను, యూరియాకి సమస్య లేదు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం రైతు సేవా కేంద్రాల్లో ఒక్క బస్తా ఇవ్వడం లేదని పాత్రికేయులు మీటింగులు పెట్టి నిస్సిగ్గుగా ఈ సమాజం ఏమనుకుంటుందో తెలియదు, కనీసం వాస్తవాలు ప్రజలకు తెలిసేటప్పుడు అసహించుకుంటారని తెలియకుండా ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు అధ్యక్ష. ఆ రోజు వైసీపీ ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాల ద్వారా అధ్యక్ష యూరియా 255 కోట్ల రూపాయల యూరియా రైతు భరోసా కేంద్రాలు అమ్మకం చేశారు అధ్యక్ష. ఈరోజు మేము రైతు సేవా కేంద్రాలు పెట్టాం. మీరు ఏదైతే గొప్ప చెప్తున్నారో, ఏదైతే రైతు సేవా కేంద్రాల్లో మొత్తం యూరియా ఎవరికి ఇబ్బంది లేకుండా చేశామని చెప్తున్నారో, మీరు 255 కోట్లు మీరు చేస్తే మేము అదే అధ్యక్ష 300 కోట్ల రూపాయలు రైతు సేవా కేంద్రాల ద్వారా యూరియా ఇచ్చారు అధ్యక్ష. బ్లాక్ మార్కెట్లు అమ్మేస్తున్నారు, ఇందులో 300 కోట్ల అవినీతి జరిగిపోయింది. ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. నేను అడుగుతున్నాను, మీ ప్రభుత్వంలో 50% ప్రైవేట్ డీలర్లు అమ్మేవాళ్ళు, 50% రైతు సేవా కేంద్రాల్లో అమ్మేవాళ్ళు. ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత దీన్ని మార్పు చేశారు అధ్యక్ష. ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఈ రాష్ట్రానికి వచ్చిన యూరియా 70%, 50% నుంచి 20% పెంచి 70% రైతు సేవా కేంద్రాల్లో పంపిణీ చేయమని ఆదేశాలు ఇచ్చారు. పంపిణీ చేస్తున్నాం. మిగిలినటువంటి 30% ఈరోజు ప్రైవేట్ డీలర్ల దగ్గర పంపిణీ చేస్తున్నాం. దయ ఉంచి మళ్ళీ ఎమ్మెల్యేలు ఎవరెవరైతే చెప్పారు